వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. ఢిల్లీ పేలుళ్ల కుట్రను డీకోడ్ చేశారు అధికారులు. 2023లోనే దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా కూడా తెలుస్తోంది. విచారణలో ఎన్ఐఏ విచారణలో డాక్టర్ ముజమిల్ షకీల్ ఈ విధంగా వెల్లడించడం జరిగింది. 2 ఏళ్లుగా పేలుడు పదార్థాలు, రిమోట్లు, బాంబు తయారీ సామగ్రిని సేకరించినట్లుగా అయితే ఇప్పటికే పోలీసులు విచారణలో గుర్తించారు. వాటికి అవసరమైన యూరియా, అమోనియం సైట్రేట్లను కూడా కొనుగోలు చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. చేసే బాధ్యత ముజమిల్దే అంటూ కూడా ఎన్ఐఏ చెప్పడం జరిగింది. పేలుడు పదార్థాలు కొనేందుకు కూడా 26 లక్షలు సేకరించినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది కేవలం ఒక్క నగరానికి పరిమితమైన దాడి కాదు అని, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సీరియల్ పేలుళ్లకు జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న ఓ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠా భారీ కుట్ర పన్నినట్లుగా కూడా తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని కూడా డాక్టర్ ముజమిల్ షకీల్ ఎన్ఐఏ విచారణలో నిజం అంగీకరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నినట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా మనం చూస్తే ఈ ప్రణాళికను 2023లోనే సిద్ధం చేసుకున్నట్లుగా కూడా బాంబు పేలుళ్లో అనుమానితుడు ఒకరు విచారణలో అంగీకరించినట్లుగా కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. ఈ ఢిల్లీ పేలుళ్ల ఆత్మాహుతి దాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్ను ఉమర్ నబీగా గుర్తించిన విషయం కూడా మనకు తెలిసిందే. అతడితో సంబంధాలున్న పలువురు అనుమానితులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా ముఖ్యమైన విషయాలు కూడా బయటకొస్తూ ఉన్నాయి. అనుమానితుల్లో ఒకరైన డాక్టర్ ముజమిల్ షకీల్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణలో దేశవ్యాప్త దాడుల కోసం తాను 2 ఏళ్లుగా సిద్ధమవుతున్నట్లుగా కూడా ఎటకేలకు ఆయన అంగీకరించడం జరిగింది. ఈ సన్నాహాల్లో భాగంగా పేలుడు పదార్థాలు, రిమోట్లు, బాంబు తయారీకి కావలసిన వస్తువులను సేకరించినట్లు ఆయన చెప్తూ ఉన్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యూరియా, అమోనియా నైట్రేట్లను కొనుగోలు చేసే బాధ్యత తనకే అప్పగించినట్లుగా కూడా షకీల్ ఎన్ఐఏ దర్యాప్తులో ఆయన అంగీకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముజమిల్ షకీల్ హర్యానాలోని గురుగ్రామ్ నూహ్ నుంచి 3 లక్షలు వెచ్చించి ఏకంగా 26 క్వింటాళ్ల ఎన్పీకే ఫెర్టిలైజర్ను కొనుగోలు చేశాడని కూడా దర్యాప్తులో తేలింది. దీంతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాద్లోని 2 వేర్వేరు మార్కెట్ల నుంచి కొన్నాడట. అలాగే ఈ కెమికల్స్ను భద్రపరిచేందుకు డీప్ ఫ్రీజర్ను కూడా ఏర్పాటు చేశాడని కూడా తెలుస్తుంది. చివరగా ఈ ఫెర్టిలైజర్ను పేలుడు పదార్థాల్లో వినియోగించేలా ప్రాసెస్ చేయడం, ఇతర రసాయనాలను సమకూర్చడం బాంబర్ ఉమర్ నబీ పని అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రను నిందితులే నిధులు సమకూర్చారని, పేలుడు పదార్థాల కొనుగోలు కోసం మొత్తం 26 లక్షలు పోగు చేశారని కూడా దర్యాప్తు వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని బాంబర్ ఉమర్కి ఇచ్చారని, దాంతోపాటు ముజమిల్ వ్యక్తిగతంగా కూడా ఆయన 2 లక్షలు ఉమర్కి ఇచ్చాడని కూడా చెప్తున్నారు. ఈయన సొంతంగా ఇచ్చినట్లుగా కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. అల్ఫలా విశ్వవిద్యాలయంలో డబ్బుల విషయంలో ఉమర్ ముజమిల్కు మధ్య కూడా ఒక చిన్న గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతే ఉమర్ తన రెడ్ ఎకో స్పోర్ట్ కారును కూడా ముజమిల్కి ఇచ్చాడని తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా ఆ కారును ఫరీదాబాద్లో కూడా గుర్తించడం జరిగింది. ముజమిల్ 6.5 లక్షలు పెట్టి AK-47 రైఫిల్ను కూడా కొన్నట్లుగా ఆయన దర్యాప్తులో అంగీకరించడం జరిగింది. ఆ రైఫిల్ను కశ్మీర్కు చెందిన అదిల్ రాటర్కు లాకర్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న ఈ అంశాలన్నీ కూడా దేశవ్యాప్తంగా పేలుళ్లకు జరిగిన కుట్రను స్పష్టం చేస్తున్నాయని కూడా ఎన్ఐఏ అధికారులు విశ్వసిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.